ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే తెలంగాణలో రెగ్యులర్ మోడ్లో ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో దోస్త్ ఫేజ్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయిందండి. సో మనకు 30 డేట్ నుంచి వెబ్ ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో చాలా స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, కొద్దిగా డిగ్రీ కాలేజ్ మీద కావచ్చు, డిగ్రీ ఏ కోర్స్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ టాప్ కాలేజెస్ ఉన్నాయో కొద్దిగా బేసిక్ ఐడియా అయితే ఉండదు. సో ఈ వీడియోలో మన తెలంగాణలో ఏదైతే హైదరాబాద్లోనే అందరూ చేయాలనుకుంటారు కాబట్టి హైదరాబాద్లో ఉండే టాప్ మోస్ట్ యూనివర్సిటీ కాలేజెస్, గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్ కావచ్చు, టాప్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ కావచ్చు, అండ్ ఏవైతే దోస్తో కాకుండా డైరెక్ట్ ఇంటర్ మార్క్స్తోని టాప్ మోస్ట్ కాలేజ్, మంచి ప్లేస్మెంట్స్ కావచ్చు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అండ్ టాప్ పొలిటీషియన్స్ కావచ్చు, సో మంచి స్టేజ్లో ఉన్న హీరోస్ కావచ్చు, అండ్ టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కావచ్చు, ఈ ప్రైవేట్ కాలేజెస్లో చదివిన వాళ్ళు అలాంటి కాలేజ్ కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను. సో ఒక టాప్ 30 కాలేజెస్ ప్లస్ ఒక 5 ప్రైవేట్ కాలేజెస్, 35 కాలేజెస్ ఇదే వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఇవి పెట్టుకోండి. ఇవి పెట్టుకున్న తర్వాత మీకు నియర్ బై కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు పెట్టుకోండి. సో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బుక్లో క్లారిటీగా రాశాను. సో మీరు పెన్ను పేపర్ తీసుకొని మీరైతే రాసుకొని, మీరు నెట్ షాప్ కావచ్చు, జిరాక్స్ షాప్స్ కావచ్చు, మీ దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టమ్ కావచ్చు, ఇవి రాసుకొని ఇవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ ఇవి ఇంట్రెస్ట్ లేకపోతే మీకు తెలిసిన కాలేజ్ కావచ్చు, మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న ఇందులో నుంచి ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజ్ పెట్టుకోవచ్చు. అండ్ ఎవరికైతే డిగ్రీ టాప్ 10 కాలేజ్, టాప్ 20 కాలేజ్ కావచ్చు, సో కాలేజ్ పీడిఎఫ్స్ కావచ్చు, సో మాకు పీడిఎఫ్ కావాలనుకుంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్లో మనకు ఈ 35 కాలేజ్ లిస్ట్, ఉమెన్స్ టాప్ 10 కాలేజ్ కావచ్చు, టాప్ 20 కాలేజ్ కావచ్చు, అండ్ మనకు తెలంగాణలో ఉండే అన్ని టాప్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, సో ఇలా 7 to 8 పీడిఎఫ్స్. సో ఇండివిజువల్గా మనమైతే ఒక్క లింక్లో పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని పీడిఎఫ్స్ కలిపి 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో అందులో లైక్ కొంతమంది కో ఎడ్యుకేషన్ కావాలనుకుంటారు, కొంతమంది ఉమెన్స్ కాలేజ్ మాత్రమే కావాలనుకుంటారు, కొంతమందికి ప్రతి కాలేజీలో ఎక్కడెక్కడ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలా అందరూ దృష్టిలో పెట్టుకొని ఒక 7 to 8 పీడిఎఫ్స్ ఒకే లింక్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెలంగాణలో మనకు హైదరాబాద్లో అన్ని కాలేజెస్లో అన్ని రీసెర్చ్ చేసి ఏవైతే టాప్ కాలేజెస్ ఉంటాయో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక టాప్ 35 కాలేజ్ చెప్తాను. అందులో మీకు నచ్చిన కాలేజ్ మీరు ఎన్నెన్న వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. జస్ట్ కాలేజ్ గురించే వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద కమెంట్ సెక్షన్ లైక్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే లైక్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన సర్వీస్ కావాలనుకుంటే ఈచ్ కాలేజ్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మీరు 10 కాలేజ్ అనుకున్నా, 5 కాలేజ్ అని ఎన్ని కాలేజ్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇట్లా ఇప్పుడు ఏవైతే ఇప్పుడు 35 కాలేజ్ చెప్పానో 35 కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ప్రియారిటీ ఆర్డర్గా మీ ర్యాంక్ కేటగిరీ అన్నీ చూసి మీకైతే ఒక కాలేజ్ ఇస్తారు. సో ఫేజ్ 1లో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కొన్ని కాలేజ్ పెట్టుకుంటే సీట్ అయితే రాదు, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మన ఏవైతే మనకు హైదరాబాద్లో ఉన్న టాప్ 35 కాలేజెస్ అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో పెన్ను పేపర్ తీసుకొని మీరైతే రాసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు 35 కాలేజ్ గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మనకు టాప్ 35 కాలేజ్ లిస్ట్ అయితే చెప్తానండి. సో వీటి ప్రకారంగా నేను కొద్దిగా రీసెర్చ్ చేసి సో అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా 35 కాలేజ్ అయితే ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. ఇందులో మీకు నచ్చినాయి మీరు 10 పెడతారా, 15 పెడతారా, 20 పెడతారా, 35 పెడతారా, అది మీ ఇష్టం. అండ్ ఏదైతే ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ కూడా ఒక పీడిఎఫ్ చేసి పెడతాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు, పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు రాసుకోండి. సో నేను వీడియోలో ఏదైతే చెప్తున్నానో అక్కడ రాసుకుంటే మీకు కూడా ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ మనకు టోటల్ 7 పీడిఎఫ్స్ ప్లస్ ఇది ఒక పీడిఎఫ్, సో 8 పీడిఎఫ్స్ మనకు ఒకే లింక్లో ఉంటుందండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కింద డిస్క్రిప్షన్లో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ క్లిక్ చేస్తే 50 రూపీస్కి మీకు అన్ని కాలేజ్ లిస్ట్ అండ్ ప్రతి కాలేజీలో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఉమెన్స్ టాప్ 10 కాలేజ్ కావచ్చు, దోస్త్ అండ్ నాన్ దోస్త్ కాలేజ్ అంటే ఏమేమి ఉంటాయి, సో ఆల్ ఓవర్ తెలంగాణ టాప్ 75 కాలేజ్ కావచ్చు, టాప్ 20 కాలేజ్ కావచ్చు, ఇట్లా వేరియస్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. అందులో మీకు నచ్చినవి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న టాప్ 35 కాలేజెస్, సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ ప్రకారంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ఫేమస్ కాలేజ్ నిజాం కాలేజ్, సెకండ్ వచ్చేసి మనకు కోటి ఉమెన్స్, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఉమెన్స్, ఇది కో ఎడ్యుకేషన్ బాయ్స్ అండ్ గర్ల్స్కి. థర్డ్ వచ్చేసి మనకు JNTH యూనివర్సిటీ, ఇందులో అన్ని కోర్సెస్ ఉండవండి, ఓన్లీ BBA కావచ్చు, BBAకి సంబంధించిన కోర్స్ మాత్రమే ఉంటుంది. ఫోర్త్ యూనివర్సిటీ వచ్చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, కొత్తగూడెంలో కొత్తగా అయింది యూనివర్సిటీ. సో ఎర్త్ సైన్స్కి సంబంధించిన లైక్ ఎన్వైర్మెంటల్ సైన్స్ కావచ్చు, సో మనకు జియాలజీ కావచ్చు, ఇలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్ ఇంట్రెస్టెడ్ ఉంటే 4th ఆప్షన్ పెట్టుకోండి. సపోజ్ ఇది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇది మీరు లిస్ట్లో పెట్టుకోకండి, రాసుకోకండి. ఏవైతే ఇవి
యూనివర్సిటీ వైజ్ ఉంటాయి. సో మీకు ఏదైతే నాట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ ఉంటుందో అది రాసుకోకండి. నెక్స్ట్ 5th కాలేజ్ వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. 6th వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. సో సైన్స్కి రిలేటెడ్ అయిన స్టూడెంట్స్ మాత్రమే ఇది పెట్టుకోండి, ఎందుకంటే ఇందులో బీఏకి సంబంధించినవి ఉండవు. 7th యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ సికింద్రాబాద్. సో ఇవి మనకు టాప్ 7 యూనివర్సిటీ కాలేజెస్. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు నిజాం కాలేజ్ యూనివర్సిటీ కాలేజా, యూనివర్సిటీ అటానమస్ కాలేజా, ప్రైవేట్ ఎయిడెడా, ప్రైవేట్ అన్ఎయిడెడా, గవర్నమెంట్ అటానమస్ కాలేజ్ అని అడుగుతుంది. సో మనకు బేసిక్ ఐడియా ఉండాలి ఈ నిజాం కాలేజ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ కాలేజ్. సో ఇవి మనకు టాప్ 7 కాలేజెస్. ఇందులో మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నాయి, మీరు రాసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ 8th కాలేజ్ వచ్చేసి మీకు గవర్నమెంట్ సిటీ కాలేజ్. సో ఇవి గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్. ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో 8th నుంచి గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్. గవర్నమెంట్ సిటీ కాలేజ్. 9th వచ్చేసి మనకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ బేగంపేట్. 10th ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాంపల్లిలో ఉంది 10th. 11th బాబు జగ్జీవన్ రామ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడ. 12th వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యానగర్, మనకు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఉంటుంది. 13th వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్. ఇవి మనకు గవర్నమెంట్ అటానమస్ కాలేజెస్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవి ఇవ్వండి, వీటి తర్వాత ఇవి. సో ఇవి మనకు ఫస్ట్ 13 కాలేజెస్. 13 తర్వాత నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభ. సో ఇవి గవర్నమెంట్, ఇవి మనకు ప్రైవేట్ ఎయిడెడ్ కానీ టాప్ మోస్ట్ కాలేజెస్ ఇవి కూడా. వీటి తర్వాత మీరు ఇవి పెట్టుకోవచ్చు. 14th ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మనకు విద్యానగర్ ఉస్మానియా యూనివర్సిటీకి అటాచ్డ్ ఉంటుంది. సో ఈ 13 కాలేజ్ తర్వాత 14th పెట్టుకోవచ్చు. సపోజ్ ఇందులో నుంచి ఏమైనా స్కిప్ చేసి ఇది పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ బట్టి. సో ఇది 14th కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 15th సెయింట్ యాన్స్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ మల్కాజ్గిరిలో ఉంటుంది. సో ఇది మనకు ప్రైవేట్ కాలేజ్. సో ఇది 15th పొజిషన్. 16th వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ భాగ్లింగంపల్లిలో ఉంటుంది. సో ఇవి మనకు టాప్ 16 కాలేజెస్. 16 తర్వాత ఇప్పుడు ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్. సో ప్రైవేట్ ఎయిడెడ్లో అంటే ప్రైవేట్ కాలేజ్లో టాప్ మోస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ కాలేజ్ ఇది. సో ఇది టాప్ మోస్ట్ కాలేజ్ అండి. సో ప్రైవేట్లో. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అక్కడ అడుగుతుంది ఇది ఏ టైప్ ఆఫ్ కాలేజ్, ప్రైవేట్ ఎయిడెడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. 18th సరోజిని నాయుడు వనిత మహావిద్యాలయ నాంపల్లి. 19th వచ్చేసి దివాన్ బహదూర్ పద్మారావు ముదలరై డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్లో ఉంటుంది. 20 వచ్చేసి కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ వెస్ట్ మారేడుపల్లి. సో ఏవైతే ఉమెన్ అని ఉంటాయో అవి ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటాయి, మిగతా ఉమెన్స్ లేనివి అన్నీ కో ఎడ్యుకేషన్. సో ఇప్పుడు 21 కాలేజ్ వచ్చేసి రోడ్ మిస్ట్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రీసెర్చ్ సెంటర్ మనకు గచ్చిబౌలిలో ఉంటుంది, ఇది 21. 22 వచ్చేసి శంకర్లాల్ ధనంజయ్ సిగ్నోదియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ పీజీ సెంటర్ చార్మినార్. సో ఇది చార్మినార్లో ఉంటుంది. 23 వచ్చేసి వివేక్ వర్ధిని కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ అండ్ పీజీ స్టడీస్ జాంబా హైదరాబాద్లో ఉంది. 24 వచ్చేసి భవన్స్ న్యూ సైన్స్ డిగ్రీ కాలేజ్ నారాయణగూడ హిమాయత్ నగర్. సో ఇక్కడ వచ్చేసి మనకు రైల్వే డిగ్రీ కాలేజ్ ఉంటుందండి. సో ఇక్కడ యాడ్ చేస్తా. సో రైల్వే డిగ్రీ కాలేజ్ ఉంటుంది. సో ఈ 25th రైల్వే డిగ్రీ కాలేజ్. నెక్స్ట్ నాన్ దోస్త్ కాలేజెస్. సో ఇవి ఏవైతే నేను చెప్పాను ఫస్ట్ 25 కాలేజెస్ అన్నీ మనకు దోస్త్ అంటే మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్లో కనిపించే కాలేజెస్ ఇవి. సో ఇవి ఇప్పుడు చెప్పబోయి టాప్ ఏవైతే కాలేజెస్ ఉంటాయో అవి మనకు దోస్తులో కనిపించవు, కాకపోతే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో నాన్ దోస్త్ కాలేజెస్ అంటే దోస్త్ ద్వారా కాకుండా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకునే కాలేజ్ లయోలా అకాడమీ అండి. సో ఇది జీడీ మెటీరియల్ ఉంటుంది, టాప్ మోస్ట్ కాలేజ్ మనకు ప్రైవేట్లో. సో ఇందులో సీట్ రావడం అంటే చాలా కష్టము. సో మంచి మార్క్స్ ఉంటేనే మీకు సీట్ అయితే వస్తుంది. అండ్ మనకు కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ కాలేజ్లో. Phase 1, Phase 2, Phase 3 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్లో అప్లై చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో దట్ వాళ్ళు మెరిట్ బట్టి మీకు అయితే అడ్మిషన్ ఇస్తారు. సో టాప్ మోస్ట్ లయోలా అకాడమీ. సెకండ్ వచ్చేసి సెయింట్ యాన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ మెహందీపట్నంలో ఉంటుంది. 28th కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్. 29 భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ కాచిగూడ, ఇది కూడా టాప్ మోస్ట్ కాలేజ్. 30 భవన్స్ వివేకానంద కాలేజ్ సైనిక్పూరిలో ఉంటుంది. 31 సెయింట్ జోసెఫ్ డిగ్రీ పీజీ కాలేజ్ కింగ్కోటిలో ఉంది. 32 అరోరాస్ డిగ్రీ పీజీ కాలేజ్ చిక్కడపల్లి. 33 రాజా బహదూర్ వెంకట రామరెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడ. సో నెక్స్ట్ 34 వచ్చేసి విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్ సోమాజిగూడ. 35 వచ్చేసి మనకు సెయింట్ బాయ్స్ ఎక్స్ డిగ్రీ
అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ నియర్ మనకు హబ్సిగూడ నాచరం రోడ్. సో ఇవి మనకు టాప్ 35 కాలేజ్. సో ఇవి టాప్ 25 వచ్చేసి దోస్త్ ద్వారా ఫిల్అప్ చేసేటి. ఇవి కొన్ని ఒక 10 కాలేజ్ వచ్చేసి మనకు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఏవైతే దోస్తులో కనిపించాయో అవన్నీ మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. కొన్ని కనిపిస్తాయి ఇందులో, కొన్ని కనిపించాయని మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవాలి. సో వీటి తర్వాత ఈ 35 తర్వాత అన్నా మీరు గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ చాలా ఉంటాయి. సో కొన్ని గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి, అవి మీరు ఎక్కడ వేసినా సేమ్ ఉంటాయి కాబట్టి నేను గవర్నమెంట్ కాలేజ్ అని పెట్టాను. సో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో మనకు ప్రతి గల్లీలలో ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, మీకు నచ్చిన మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ టాప్ 35 కాలేజ్. సో ఫస్ట్ 25 వచ్చేసి మనకు దోస్తులో ఉండేటి, దోస్త్ ద్వారా ఫిల్అప్ చేసేటి. నెక్స్ట్ 10 కాలేజ్ వచ్చేసి నాన్ దోస్త్, అండ్ ఇందులో 1 or 2 కాలేజ్ దోస్తులో కూడా ఉంటాయి. సో మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్కి వెళ్తున్నారో ఇది జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ తీసుకొని ఆర్ మీరు ఒక నోట్బుక్లో రాసుకొని వెళ్తే దాని ప్రకారంగా పెట్టుకోవచ్చు. మీకు ఇందులో ఒక 10 నచ్చినాయి, నాకు ఒక 5 నచ్చినాయి, 6 నచ్చినాయి, 20 నచ్చినాయి అంటే రాసుకొని అక్కడ వెళ్ళి సపోజ్ ఇప్పుడు మీరు ఏవి కాలేజ్ ఉంది, ఏవి కాలేజ్ అనేది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ కూడా చెప్పాలి వాళ్ళకు. ప్రైవేట్ ఎయిడెడ్లో ఈ కాలేజ్ ఉంటుంది, ఈ కాలేజ్లో ఇది ఈ ఏవి కాలేజ్ ఏ యూనివర్సిటీ అండర్లో వస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ అండర్ అని చెప్పాలి. నెక్స్ట్ ఈ కాలేజ్లో మీరు ఎలాంటి కోర్సెస్ కావాలి, అందులో రెగ్యులర్ కావాలా, సెల్ఫ్ ఫైనాన్స్ కావాలా. బిఏ అనుకోండి, బిఏలో ఎలాంటి సబ్జెక్ట్స్ బకెట్ ABCDE ఉంటుంది, అందులో ఏ బకెట్, ఆ బకెట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్సీ అనుకున్నారు, బీఎస్సీలో బకెట్ ఏలో ఏమేమి ఉన్నాయి, సపోజ్ బయోటెక్నాలజీ ఉందా, మైక్రోబయాలజీ ఉందా, మ్యాథ్స్ ఉందా, ఫిజిక్స్ ఉందా, కెమిస్ట్రీ ఉందా. సో అట్లా మీరు చూసుకొని మీరు ప్రాపర్గా అయితే పెట్టాలి వెబ్ ఆప్షన్స్. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ 30 నుంచి పెడదాం అనుకుంటున్నారో మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో లిస్ట్ కావాలనుకుంటే సో కింద ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్లో మీకు 8 PDFs ఉంటాయి. ఆ PDFsలో ఈ PDF కూడా ఉంటుంది. సో ఇది ఒకటే కావాలి అనుకుంటే జస్ట్ అందులో 8 ఉంటాయి. ఆ 8లో మనకు ఆ కాలేజెస్ లిస్ట్ హెడ్డింగ్ వచ్చేసి మనకు టాప్ 30 డిగ్రీ కాలేజెస్ లిస్ట్ అని పెడతా, టాప్ 30 డిగ్రీ కాలేజ్ లిస్ట్. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 2 రూపీస్లో మీకు బయట జిరాక్స్ అయిపోతుంది. సో అది జిరాక్స్ తీసుకెళ్ళి డైరెక్ట్ మీకు ఏమేమి కావాలో జస్ట్ టిక్ పెట్టుకోండి. ఇప్పుడు నిజాం కాలేజ్ కావాలి, నిజాం కాలేజ్ టిక్ పెట్టుకొని వెళ్ళండి. సపోజ్ కోటి ఉమెన్స్ కావాలి, కోటి పెట్టుకోండి. JNT అవసరం లేదు, JNT వదిలేసేయండి. నెక్స్ట్ మనకు యూనివర్సిటీ సైన్స్ సైఫాబాద్ కావాలి, ఇది టిక్ పెట్టుకోండి. ఇట్లా టిక్ పెట్టుకొని జస్ట్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో అతనికి ఇచ్చేస్తే ఈ కాలేజ్లో నాకు ఈ కోర్స్ కావాలంటే అతను పెడతారు. సో ఈ విధంగా మీరు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. కింద లింక్ ఉంటుంది, లింక్ ద్వారా మీరు 50 రూపీస్ పే చేస్తే మీకు ఆ PDFs అన్నీ వచ్చేస్తే అందులో నుంచి మీకు కావాల్సిన PDF అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు పే చేయాలి 50 రూపీస్. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఏ మొబైల్ నెంబర్తోనైతే పేమెంట్ చేస్తారో దాంతో లాగిన్ అయితే PDFs వస్తాయి. PDFsలో చాలా 7 to 8 PDFs స్టూడెంట్స్ బట్టి, మైండ్ సెట్ బట్టి డిఫరెంట్ ఉంటాయి. అందులో నుంచి మీకు నచ్చిన PDFs అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ కాలేజ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో 30 నుంచి ఉంది కాబట్టి మనకు 1 వీక్ టైం ఉంటుంది. సో మీకు నచ్చిన విధంగా ఎక్కువ కాలేజ్ అయితే పెట్టుకోవడానికి ట్రై అండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇవి మనకు హైదరాబాద్లో ఉన్న టాప్ 35 కాలేజ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.